కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండా గ్రామంలో సర్పంచ్ లలిత భర్త లింబాద్రిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. లలిత మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం శ్మశాన వాటిక స్థలం కోసం అటవీ భూమిని పరిశీలించిన క్రమంలో గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు కలిసి వెనక నుంచి దాడి చేశారని చెప్పారు. బాధితుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ్ముడు అనుకుంటూనే మాట్లాడుతున్నాను. ఇష్టం వచ్చిన బూతులు అంటే ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడంటే అది తమ్ముడు నీకేమైనా బాధ ఉంటే అది స్టాండర్కి వచ్చి అడుగు. పేద మనుషుల కూర్చోబెట్టి రెవెన్యూ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైనా పిఆర్ఓ మేడంకి అయినా మీ సెక్రటరీకి అయినా తీసుకొని వచ్చి పేద మనుషుల ముందు కూర్చొని మాట్లాడు. మేమేమైనా తప్పు చేసినాము, మాకు అంతలా బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రొద్దుకు మాట్లాడుతున్నావు కదా, ఫోన్ పెట్టమంటే ఫోన్ కూడా పెట్టట్లేడన్న. నేను ఫోన్ కట్ చేసిన మళ్ళీ ఇష్టం వచ్చిన దాని బూతులు వినకుండా ఇష్టం వాడు బూతులు అంటే అసలు సార్ నువ్వు ఓళ్ళు తాండమే ఇవాళ జరిగింది. మా బావ చెప్తాను. ఈరోజు మేము కన్న వాళ్ళం అందరం హోటల్ కాడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఆ జాగా చూసినాము. ఆ జాగా ఏమో ఫారెస్ట్ వాళ్ళది జాగా అలా భూమి ఇంతకుముందు వాళ్ళు కొట్టుకున్నారు. భూమి అది కొట్టుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఈ భూమి మాకు మా మశానానికి కావాలంటే సరే మీరు ఉంచుకోవాలంటే ఇంక రోజు ఫీజు తీపించినాం. అయితే వాళ్ళు వచ్చి హోటల్ కాడ వచ్చి ఏమన్నారంటే